హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము చోలే రెసిపీ చూద్దామండి. చోలే మసాలా. ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫస్ట్ చనాని 6 అవర్స్ నానబెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత 6 అవర్స్ తర్వాత వాటిని తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసెస్ వాటర్, ఇక్కడ నేను 2 కప్స్ చనా నానబెట్టుకున్నానండి. దీనికి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అవి మునగాలండి. చనా వచ్చేసి మునిగేంత క్వాంటిటీ వాటర్ వేసుకోండి. ఇక్కడ కొద్దిగా దాల్చిని, అలాగే బిర్యానీ ఆకు 2, కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేస్తున్నాను. సాల్ట్ కూడా కొంచెమే వేస్తున్నానండి, లేదంటే చనా కూడా చప్పగా వస్తుంది. వీటిని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. అంతకంటే ఎక్కువ విజిల్స్ అయితే మెత్తగా అయిపోతాయి. 3 విజిల్స్ తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మూత తీసేసుకొని చనా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చనా అనేది కొంచెం వేడిగా ఉంది. ఆల్మోస్ట్ చనా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని చనాని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా వేగుతుంది కదా. వేగిన తర్వాత ఒక 3 ఇలాచి, ఒక 5-6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత ఒక 3 మంచిగా చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ 4 నేను మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వాటిని ప్యూరీ చేసుకున్నానండి. ప్యూరీ చేసుకోలేదు అన్న వాళ్ళు చిన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది. అవి బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఆయిల్ అనేది కర్రీ నుండి సపరేట్ అయిన తర్వాత మనము అందులో ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు అది బాగా మిక్స్ అయింది కదా. అందులో కొద్దిగా గరం మసాలా వేయాలి. 1.5 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. నా స్పూన్ చాలా చిన్నదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే చోలే మసాలా వేస్తున్నాను. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్న చోలే ఉంది కదా, చోలేని యాడ్ చేద్దాము. చోలే కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో మనము మరి కొంచెం బాయిల్ అవ్వడానికి వాటర్ అనేది యాడ్ చేద్దాము. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాము. కర్రీ అనేది ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కసూరి మేతి, అలాగే కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లో కానీ, రైస్ కంటే మెయిన్గా చపాతీ కానీ, పూరీ కానీ, పుల్కాలో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కాంబినేషన్ పూరీ అయితే పర్ఫెక్ట్ అండి. రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.